హాయ్ అందరికీ. బ్యాంకు నుంచి రావాల్సిన కూతురు రూప ఇంకా రాలేదని గడియారం వైపు గుమ్మం వైపు మార్చి మార్చి చూస్తోంది హాల్లో కూర్చున్న శారద. అంతలోపే ఇంటికి కావలసిన సరుకులు, ఫ్రూట్స్, స్వీట్స్ రెండు చేతులతో మోయలేక మోసుకువచ్చింది రూప. ఉదయం అనగా జాబ్కి వెళ్ళి రోజంతా పనులతో అలసిపోయిన రూప మొహంలో మాత్రం ఎక్కడా ఆ అలసట తొంగి చూడదు. ఇప్పుడే విచ్చుకున్న మల్లె మొగ్గలాగా ఎంత తాజాగా ఉంది నా కూతురు మొహం అనుకుంటూ బరువైన బ్యాగులు మోసుకుంటూ చిరునవ్వుతో లోపలికి వస్తున్న రూప చేతిలోని బ్యాగులు అందుకుంటూ లేట్ అయిందేమ్మా అని అడిగింది శారద. మార్కెట్లో రష్ ఎక్కువగా ఉందమ్మా, అందుకే కాస్త ఆలస్యం అంటూ లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది రూప. తల్లితో పాటు డిన్నర్ చేస్తూ ఇంతకీ రేపు వాళ్ళు వస్తున్నట్టేనా అడిగింది రూప. వస్తున్నారమ్మా, రేపు ఉదయం 9 గంటలకు వస్తామని కబురు చేశారు అంటున్న తల్లితో, అయితే వాళ్ళు నా కండిషన్కి ఒప్పుకున్నారన్నమాట. నీ కండిషన్ గురించి చెప్పలేదు కాబట్టే వాళ్ళు నిన్ను చూసుకోవడానికి పెళ్లి చూపులకి వస్తామన్నారు. చెప్తే అప్పుడే మాకు ఈ సంబంధం వద్దు అనేవారు. నువ్వెన్నైనా చెప్పమ్మా, నా కండిషన్కి ఒప్పుకున్న వాడిని నేను పెళ్లి చేసుకుంటాను, లేదంటే లేదు, జీవితాంతం నాకు నువ్వు నీకు నేను అంటూ లంచ్ పూర్తి చేసి చెయ్యి కడుక్కొని లోపలికి వెళ్తున్న కూతురి వైపు అలా చూస్తూ కూర్చుండిపోయింది శారద. శారద దంపతులది మధ్యతరగతి కుటుంబం. శారద భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో గుమస్తాగా పనిచేసేవాడు. భర్తకి చేదోడు వాతోడుగా వేడినీళ్లకు చన్నీళ్ళు అన్నట్టు తను కూడా ఒక స్కూల్లో టీచర్గా వర్క్ చేసేది శారద. ఆ దంపతులకు ఒక్కగానొక్క కూతురు రూప. పేరుకు తగినట్టుగానే రూపం చాలా అందంగా చూడముచ్చటగా ఉండేది. శారద తన వర్క్ చేసే స్కూల్లోనే కూతుర్ని కూడా చదివించుకుంటూ ఉదయాన్నే తనతో పాటు స్కూల్కి తీసుకెళ్ళి సాయంత్రం భర్త ఆఫీస్ నుంచి వచ్చేసరికి తల్లి కూతుర్లు ఇద్దరూ ఇంటికి వచ్చేసేవారు. శారద భర్త ఇంట బయట కుటుంబం కోసం కష్టపడే భార్య కోసం ఇంట్లో తన వంతు సహాయం అందించేవాడు. పెద్దగా ఆస్తిపాస్తులు లేకపోయినా ఉన్నంతలో సుఖ సంతోషాలతో ఉన్న కుటుంబం. ఉన్నట్టుండి అనుకోని ఆపద వచ్చింది. ఒకరోజు డ్యూటీ నుంచి వస్తున్న శారద భర్త లారీ యాక్సిడెంట్లో తన కుటుంబానికి శాశ్వతంగా దూరమయ్యాడు. కలలో కూడా ఊహించని ఆ సంఘటన ఆ తల్లి కూతుర్ల జీవితంలో అంతులేని దుఃఖాన్ని మిగిల్చింది. అలా చిన్నతనంలోనే తండ్రి ప్రేమకు దూరమైన కూతుర్ని అన్నీ తానే అయి పెంచుకొచ్చింది శారద. అప్పటి వరకు స్కూల్ టీచర్గానే వర్క్ చేసిన శారద ఆదాయం సరిపోకపోవడంతో సాయంత్రం ఇంట్లో పిల్లలకు ట్యూషన్లు కూడా చెప్పడం మొదలుపెట్టింది. ఓవైపు ఇంటి పని, మరోవైపు వర్క్, ఇంకోవైపు కూతురు సంరక్షణ. శారదకు రోజులు చాలా త్వరగా గడిచిపోయినట్టుగా అనిపించాయి. చూస్తూ ఉండగానే తన ముద్దుల కూతురు డిగ్రీ పూర్తి చేసి బ్యాంకులో జాబ్ సంపాదించింది. శారద పెంపకంలో అందాల బొమ్మ రూప మరింత అందమైన మనసును, వ్యక్తిత్వాన్ని ఏర్పరచుకుంది. ఇంతకాలం విరామం లేకుండా తన కోసం అలసిపోయి అరిగిపోయిన అమ్మకు విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతో తల్లితో ఉద్యోగం మానిపించి హాయిగా ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకోమంది. అప్పటికే శారీరకంగా బాగా అలసిపోయిన శారద ఆరోగ్యం కూడా కాస్త దెబ్బతినడంతో ఇక కూతురు మాట కాదనకుండా జాబ్ మానేసి ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటుంది. శారద అన్ని సంవత్సరాల తన కష్టానికి ప్రతిఫలంగా ఒక చిన్న ఇంటిని, బ్యాంకులో కొంత క్యాష్ను జమ చేసుకుంది. కూతురికి మంచి సంబంధం దొరికితే ఆ ఇంటిని, డబ్బుని కట్నంగా ఇచ్చి కూతురికి ఉన్నంతలో ఘనంగా పెళ్లి జరిపించి అత్తారింటికి పంపిన తర్వాత తను ఏదైనా ఆశ్రమంలోకి వెళ్ళి తనకు వచ్చే వితంతు పెన్షన్తో రోజులు గడిపేయాలి అనుకుంది. కానీ తల్లి నిర్ణయానికి ఒప్పుకోలేదు రూప. ఇంతకాలం నా కోసం రాత్రింబవళ్ళు కొవ్వొత్తిలా కరిగిపోయిన నువ్వు ఈ చివరి రోజుల్లో నాతో సుఖంగా ఉండాల్సింది పోయి ఎవరూ లేని అనాథల ఆశ్రమంలో ఉండడం ఏంటమ్మా అంటూ తను పెళ్లి చేసుకున్న తర్వాత తన తల్లి కూడా తనతో పాటు ఉండడానికి ఒప్పుకునే సంబంధమే చేసుకుంటానని కండిషన్ పెట్టింది రూప. అలా గదిలోకి వెళ్తున్న కూతుర్నే చూస్తున్న శారద నిట్టూరుస్తూ, పిచ్చి పిల్ల, చూడాలి దీని కోరిక ఎంతవరకు తీరుతుందో అనుకుంది. మరుసటి రోజు ఉదయం రాబోయే పెళ్లివారి కోసం వంటగదిలో హడావుడిగా వంటలు సిద్ధం చేస్తుంది శారద. ఇంతలో ఎల్లో కలర్ సిల్క్ శారీలో చాలా సింపుల్గా రెడీ అయి వచ్చింది రూప. మామూలుగానే అందానికి అందం అన్నట్టుగా ఉండే రూప ఇప్పుడు ముద్దబంతి పువ్వులాగా ఇంత అందంగా రెడీ అయి వస్తే చూడ్డానికి శారదకు తన 2 కళ్ళు సరిపోలేదు.
కూతురికి ఎక్కడ తన దిష్టే తగులుతుందో ఏమో అని మెటికలు విరిసింది శారద. అంతలో మగ పెళ్లివారు రానే వచ్చారు. పెళ్లి చూపుల కార్యక్రమం కూడా పూర్తయింది. అందాల బొమ్మ, అందులోనూ మంచి ఉద్యోగం సంపాదిస్తోంది. దానికి తోడు చక్కటి ఇల్లు, డబ్బు కట్నంగా వస్తుంటే అంత మంచి సంబంధాన్ని ఎవరు కాదనుకుంటారు? అంతా సవ్యంగా జరుగుతుంది అనే సమయంలో రూప పెళ్ళైన తర్వాత మా అమ్మ కూడా నాతోనే ఉంటుంది అనేసింది. ఆ మాటకు మగ పెళ్లివారంతా అవాక్కయ్యారు. రూప మాటలకు కొన్ని క్షణాలకు తేరుకున్న పెళ్ళికొడుకు రాకేష్, నేను అబ్బాయిని కాబట్టి మా అమ్మ నాన్నల బాధ్యత నాకుంటుంది, నా భార్యగా వచ్చేవారికి ఉంటుంది, అంతేకాని ఆడపిల్ల అయ్యుండి అని రాకేష్ అనేలోపే మా అమ్మకు కొడుకునైనా నేనే, కూతుర్నైనా నేనే. ఇంతకాలం నా కోసం కష్టపడిన అమ్మను ఇక మీదట నేనే చూసుకోవాలి అనుకుంటున్నాను అని స్పష్టంగా చెప్పింది రూప. అంటే జాబ్ చేస్తున్నాననే అహంకారంతో మీరు ఇలా మాట్లాడుతున్నారా? భవిష్యత్తులో ఒకవేళ జాబ్ మానేయాల్సి వస్తే అప్పుడేం చేస్తారు అన్న రాకేష్ మాటలకు, నేను జాబ్ మానే ప్రసక్తే లేదు. ఈ రోజుల్లో ఉద్యోగం పురుష లక్షణం మాత్రమే కాదు, సర్వమానవ లక్షణం కూడా. నేను నా మనసులోని మాటను ఎటువంటి దాపరికం లేకుండా స్పష్టంగా చెప్పాను. నా కండిషన్కి మీరు ఒప్పుకుంటేనే మన పెళ్ళి జరుగుతుంది అని చెప్పిన రూప మాటలు రాకేష్కి ఎంతో నచ్చాయి. మీ వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది మిస్ రూప. మీరు బాహ్యంగానే కాదు, మానసికంగా కూడా చాలా అందంగా ఉన్నారు అన్న రాకేష్ ఆలోచించుకుని ఏ విషయం చెబుతామని అక్కడి నుంచి బయలుదేరారు. పెళ్లివారు వెళ్ళిన తర్వాత టిఫిన్ ప్లేట్లను, గ్లాసులను తీస్తూ, అబ్బాయి అందంగా ఉన్నాడు, మంచి ఉద్యోగం, మంచి కుటుంబం అన్నారని ఈ సంబంధం కుదిరితే నీ జీవితం బాగుంటుందని ఆశపడ్డాను. కానీ జరిగింది చూస్తుంటే ఇక ఈ సంబంధం కుదిరేట్లేదు. నువ్వు ఇలా మొండిపట్టు పడితే ఈ జన్మలో నేను నీ పెళ్లి చేయలేనేమో. అయినా రేపో మాపో పోయేదాన్ని. నా గురించి ఆలోచించి అనవసరంగా బంగారం లాంటి నీ జీవితం చేతులారా నాశనం చేసుకుంటున్నావు అంటున్న తల్లిని తన 2 చేతులతో చుట్టేసి, అలా అనకమ్మా, నాన్న పోయిన తర్వాత నా కోసం నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు, నన్ను ఇంత చక్కగా తీర్చిదిద్దావు. అలాంటి నీ కోసం నేను ఏమాత్రం కూడా చేయలేకపోతే ఎలాగా? నువ్వు భయపడుతున్నట్టు ఏం జరగదు, చూస్తూ ఉండు, నువ్వు కోరుకున్నట్టుగానే ఈ పెళ్ళి జరుగుతుంది అంటూ శారదకు సమాధానం చెప్పింది రూప. మరుసటి రోజు పెళ్ళికొడుకు రాకేష్ దగ్గర నుంచి ఫోన్. మేము ఈ పెళ్లికి ఒప్పుకుంటున్నామని. ఈ రోజుల్లో ఆడ మగ ఇద్దరు సమానం. మీ తల్లి పట్ల మీరు చూపిస్తున్న బాధ్యతను మేము స్వాగతిస్తున్నాం. మా అమ్మా నాన్నలు కూడా ఈ పెళ్లికి ఇష్టపూర్వకంగా ఒప్పుకున్నారని, మరి మీకు కూడా ఈ పెళ్లి ఇష్టమేనా అన్న రాకేష్ మాటలు విన్న రూప ఆనందంగా పెళ్లికి అంగీకరించింది. ఫోన్ పెట్టేసి ఆనందంగా తల్లిని చుట్టేసి విషయం చెప్పింది. ప్రాణప్రదంగా పెంచుకున్న కూతుని వదిలి వెళ్లాలన్న బెంగపోయి శారదకు కొండంత బలం వచ్చింది. అనుకున్నట్లుగానే బంధువుల, స్నేహితుల సమక్షంలో వారి ఆశీర్వాదంతో కన్నుల పండుగగా రూపా రాకేష్ల పెళ్లి జరిగింది. అటుమూడు నిద్రలు ఇటుమూడు నిద్రలు పెళ్లి కార్యక్రమాలు మొత్తం చక్కగా పూర్తయ్యాయి. తల్లి రానంటున్నా వినకుండా ఇంటిని అద్దెకిచ్చేసి తల్లిని తనతో పాటు అత్తారింటికి తీసుకెళ్లిపోయింది రూప. అత్తవారింట్లో భర్త రాకేష్ తన మీద చూపిస్తున్న ప్రేమతో తడిసి ముద్దవుతుంది. శారదకు కూడా కొద్ది రోజులంతా బాగానే గడిచింది. ఉండగా రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితుల్లో మార్పులు మొదలయ్యాయి. రూప తల్లి తన బాధ్యత అనుకుని పంతం పట్టి మరీ శారదని ఇక్కడికి తీసుకొచ్చినా అది ఆమెకు రాను రాను ఇబ్బందిగా మారింది. తన ఇంట్లో తను స్వేచ్ఛగా ఉండేది. తనకు ఓపిక ఉన్నప్పుడు పని చేసుకుని, నీరసంగా ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకునేది. కానీ ఇక్కడ అలా కాదు. ఖాళీగా కూర్చుంటే ఎవరు ఏమనుకుంటారో అన్న భయంతో ఓపిక లేకపోయినా సరే ఏదో ఒక పని కల్పించుకుని చేస్తూ ఉండేది శారద. వియ్యపురాలు కాంతం మొదట్లో మొహమాటానికి ఏ పని చేయనివ్వకపోయినా రాను రాను, వదినా, నీ చేత్తో చేసిన వంట బాగుంటుంది, ఈ వంట ఇంకా బాగుంటుంది అంటూ ముందు వంట పని, ఆ తర్వాత ఇంటి పని, మెల్లమెల్లగా అంతమంది ఉంటున్న ఇంటి పని భారం మొత్తం శారద మీద వేసి ఆవిడ హాయిగా విశ్రాంతి తీసుకోవడం మొదలుపెట్టింది. పైపిచ్చు ఇంతా చేసి చూసేవారందరికీ ఇంటి పని మొత్తం తనే చేస్తున్నట్టు కలరింగ్ ఇచ్చేది. అది చాలక ఇంటికొచ్చిన వారితో ఆడపిల్ల ఇంట్లో పడి తింటుందని సిగ్గు ఎగ్గు లేని మనిషి అని అవాకులు చవాకులు మాట్లాడడం కొన్నిసార్లు శారద చెవిని పడ్డాయి. ఇవన్నీ భరిస్తూ ఇంకా తన ఇంట్లో ఉండడం శారదకు ముళ్ళ మీద ఉన్నట్టుగానే ఉంది.
ఇంట్లో వస్తున్న మార్పులు రూప కూడా గమనించింది. తన తల్లిని పొమ్మనలేక పొగపెడుతున్న అత్తగారి బుద్ధిని అర్థం చేసుకుంది. భర్తతో విషయం చెప్తే తనని అపార్థం చేసుకుంటాడేమో అని ఆగిపోయింది. తల్లికి పనిలో తన వంతు సాయం చేస్తుంది రూప. తల్లికి సాయంగా ఒక పని మనిషిని కూడా పెట్టింది. కానీ ఆ అత్తగారు ఇంటికొచ్చిన పని వాళ్ళని ఎవ్వరిని 4 రోజుల కంటే ఎక్కువ నిలబడనివ్వడం లేదు. వచ్చిన వారిని వచ్చినట్టు తరిమేస్తుంది. ఎంత జీతం ఇచ్చినా ఈ ఇంట్లో పని చేయలేమంటూ ఓ దండం పెట్టి వెళ్ళిపోతున్నారు వచ్చిన పనివాళ్ళు. జరుగుతున్నవన్నీ గమనిస్తున్న రూప ఇలాంటి సమస్యలు ఉంటాయని ముందే ఊహించేనేమో. అమ్మ నాతో రావడానికి ఇష్టపడలేదు. నేనే అనవసరంగా అమ్మని బలవంతం చేసి ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడి పరిస్థితులు చూస్తుంటే ఆ అమ్మ సంతోషంగా ఉండడం ఏమో, కానీ తన ఆరోగ్యం మరింత ఇబ్బందుల్లో పడేట్టు ఉందని భయపడింది రూప. పోనీ తన తల్లిని తీసుకుని వేరే వెళ్ళిపోదామా అంటే ప్రాణంగా ప్రేమించే భర్తను వదిలి రాలేని పరిస్థితి తనది. అలాగని ఇంట్లో తన తల్లి పడుతున్న బాధను చూడలేకపోతుంది. ఎంత ఆలోచించినా పరిష్కారం దొరకని ఈ సమస్యను తన ప్రాణ స్నేహితురాలైన స్వప్నతో పంచుకుంది రూప. అంతా విన్న స్వప్న, అసలు ఆంటీని ఆశ్రమంలో ఉంచడం తప్పని నువ్వెందుకు అనుకుంటున్నావు? అక్కడైతే ఆవిడ వయసు వారు చాలామంది ఉండడంతో ఆవిడ వాళ్లతో కాలక్షేపం చేస్తూ హాయిగా ఆనందంగా రోజులు గడిపేస్తారు. పెద్దవాళ్ళని ఇంట్లో పెట్టుకొని వాళ్లను అస్తమానం విసుక్కుంటూ ఇబ్బంది పెట్టే కంటే వారిని స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండనివ్వడమే మంచిది. ఆశ్రమాల్లో ఉండేవాళ్ళందరూ అనాథలని నువ్వు అనుకోవడం తప్పని సలహా ఇచ్చింది. అలా స్నేహితురాలు సలహా విన్న తర్వాత అదే మంచిది అనిపించింది రూపకు. 5-6 ఆశ్రమాలు పరిశీలించింది. అక్కడున్న వారు నిజంగానే స్వేచ్ఛగా హాయిగా ఒకరికొకరు తోడుగా ఉండడం గమనించింది. ఉన్న వాటిలోకెల్లా మంచి ఆశ్రమాన్ని ఎంచుకుని తన నిర్ణయాన్ని భర్తతో చెప్పింది. రాకేష్ ముందు రూప నిర్ణయానికి ఒప్పుకోలేదు. కానీ రూప వాదం తర్వాత, నీ ఇష్టం, మీ అమ్మగారిష్టం, మీకెలా బాగుంటే అలా చేయండి. అంతగా బాగుంటుందంటున్నావు కాబట్టి ఆ ఆశ్రమంలో మా అమ్మను కూడా చేర్చుదాం అన్నాడు. భర్త మాటకు సమాధానంగా, ఎందుకు? కోడలొచ్చి ఆవిడ ఆశ్రమంలో పెట్టిందని నలుగురితో నేను మాటలు పడ్డానికా అంటూ నోటితో నవ్వుతూ నొసలుతో వెక్కిరించే మీ అమ్మ బుద్ధికి తగిన శాస్తి జరగాల్సిందే. రేపటి నుంచి ఇంటి పని మొత్తం ఒక్కతే చేసుకుంటే అప్పుడు తెలిసొస్తుంది మా అమ్మ విలువ అని మనసులోనే అనుకుంది రూప. చివరికి తల్లిని అతి కష్టం మీద ఒక మంచి ఆశ్రమంలో చేర్చి వెక్కి వెక్కి ఏడుస్తుంది రూప. కూతుర్ని ఓదారుస్తూ, బాధపడకమ్మా, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయని తెలిసే నేను ముందుగానే ఆశ్రమంలో ఉంటానని చెప్పాను. ఇది నేను కోరుకున్న జీవితమేగా. ఇక్కడ ఉండడంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. అనవసరంగా నా గురించి ఆలోచించి నీ కాపురాన్ని పాడు చేసుకోకు. నువ్వు ఎక్కడున్నా సుఖంగా సంతోషంగా ఉండడమే నాకు కావాలి అంటూ కూతుర్ని ఓదార్చింది శారద. ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులమ్మా, మగవాళ్ళు కాదు. మా అత్తగారు నీతో సఖ్యంగా సవ్యంగా ఉంటే నిన్నిక్కడ ఒంటరిగా వదిలే పరిస్థితి నాకు వచ్చేది కాదు కదా. నువ్వు కూడా మాతో పాటు సంతోషంగా కలిసి ఉండేదానివిగా అంటూ బాధపడుతున్న కూతుర్ని ఓదార్చుతూ, బాధపడకమ్మా, ఆ ఇంట్లో నుంచి ఇక్కడికి రావడం నాకు పంజరంలో నుంచి బయటపడిన పక్షిలాగా స్వేచ్ఛగా అనిపిస్తుంది అంది. అలా వదల్లేక తల్లిని ఆశ్రమంలో వదిలి ఇంటికి వచ్చింది రూప. ఈ మధ్య వియ్యపురాలు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి బాగా తిని ఒళ్ళు పెంచి సుఖమరిగిన కాంతం ఇప్పుడు ఇంటి పని మొత్తం ఒక్కతే చేసుకోవడంతో తన తల ప్రాణం తోకకొస్తోంది. పాపం తల్లి కష్టాన్ని చూడలేక రాకేష్ పని మనిషిని పెడదామన్నా ఆ ఇంట్లో పని అనేసరికి పని మనుషులు అట్నీ చటే పారిపోతున్నారు. కాంతం చివరికి తను చేసిన తప్పును తెలుసుకుని అనవసరంగా వియ్యపురాన్ని బాధ పెట్టి ఇంట్లో నుంచి తరిమేశానని తనను తనే తిట్టుకుని ఇక చేసేదేమీ లేక చచ్చినట్టు ఇంటి పని మొత్తం కింద మీద పడి చేసుకుంటుంది. మరోవైపు శారద ఆశ్రమంలో తన తోటి వారితో చాలా సంతోషంగా కాలక్షేపం చేస్తూ చుట్టూ ఉన్న పచ్చని ప్రకృతి ఒడిలో హాయిగా సేద తీరుతుంది. రూప వారం తల్లి దగ్గరికి వెళ్ళి రోజంతా ఆమెతో సంతోషంగా గడిపి అక్కడ ఆనందంగా ఆరోగ్యంగా ఉన్న తల్లిని చూసి తృప్తిగా ఇంటికి వస్తుంది. రూప తన అత్తగారు కాంతానికి చేసిన శాస్తి బాగుంది కదూ. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.